ముత్తయ్య గౌడ్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా, అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా వడాయిగూడెం గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి ఒక మంచి నాయకుడు అని చెప్పవచ్చు. వారి కుమారుణ్ణి వడాయిగూడెం సర్పంచ్గా నిలబెట్టిన సందర్భంలో అన్నీ తానై కూడా వడాయిగూడెం అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి నేత, మంచి మనసున్నటువంటి నాయకుడు, మంచి మనసున్నటువంటి మహా మనిషి గుండు ముత్తయ్య గౌడ్ అని చెప్పవచ్చు. వారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా వడాయిగూడెం అభివృద్ధికి ఎనలేని సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మంచి మనసున్న వ్యక్తి మా గుండు ముత్తయ్య గౌడ్. వారు పదవిలో ఉన్నా లేకున్నా కూడా ప్రజల కోసం, ముఖ్యంగా తనకు వడాయిగూడెం అంటే ఎంతో ప్రేమ. వడాయిగూడెం కోసము ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వడాయిగూడెం ప్రజలకు వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా తన ఇంటి తలుపులు 24 గంటలు తెరిచే ఉంచి వారికి సేవలు అందిస్తూ ఉన్నటువంటి గొప్ప మహామనిషి గుండు ముత్తయ్య గౌడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు జర్నలిస్టులకు కూడా టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు తలెత్తినా కూడా వారికి అందుబాటులో ఉంటూ వారికి అనేక రకాల సేవలు అందిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి మంచి నాయకుడు గుండు ముత్తయ్య గౌడ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వారికి ప్రజలంటే ఎంతో ప్రేమ. అటు జర్నలిస్టుగా ఉంటూ, ఇటు నాయకుడిగా ఉంటూ ప్రజలకు స్వచ్ఛందంగా తన సొంత డబ్బులను కూడా ఖర్చు చేసి అనేక సందర్భాల్లో ప్రజలను ఆదుకుంటూ, పేదవాళ్ళను ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా కూడా వారిని ఆదుకుంటూ ఒక మంచి నాయకుడిగా, మంచి మనసున్నటువంటి వ్యక్తిగా నిలుస్తున్నటువంటి మంచి నాయకుడు గుండు ముత్తయ్య గౌడ్ అని చెప్పుకోవచ్చు. వారి పుట్టినరోజు ఆగస్టు 21వ తేదీ. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, తర్వాత వడాయిగూడెం గ్రామ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా గుండు ముత్తయ్య గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలి, ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో వారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అదేవిధంగా వారు అనుకున్న రంగంలో మున్ముందు రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కూడా ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. ప్రధానంగా వారికి ఉద్యమ నేత, తెలంగాణ ప్రాంతానికి తొలి సీఎం అయినటువంటి కేసీఆర్ గారు అంటే వారికి చాలా అభిమానం. అందుకే వారు ఇటు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. మున్ముందు టీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా వారు పెద్ద ఎత్తున మంచి పదవులు అధిరోహించాలని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. ప్రధానంగా ముత్తయ్య గౌడ్ గారికి ప్రజలంటే, ప్రజాసేవ అంటే ఎంతో వారికి ఇష్టం. కాబట్టి వారు ప్రజాసేవలో కూడా ముందుకు కొనసాగుతూ ఇటు గతంలో వారి కుమారుణ్ణి మనీష్ గౌడ్ గారిని వడాయిగూడెం సర్పంచ్గా చేసి అన్నీ తానై వడాయిగూడెం అభివృద్ధికి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి గుండు ముత్తయ్య గౌడ్ గారు. వారు మున్ముందు కూడా ఇటు భువనగిరి మండలంలో కానీ, యాదాద్రి భువనగిరి జిల్లాలో కానీ, అటు హైదరాబాద్లో కానీ రాజకీయంగా ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా ప్రజాసేవకు మరింత దగ్గర కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనం కూడా సదా టీవీ పక్షాన వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధోనిలో వడాయిగూడెం తెలంగాణ రాష్ట్ర టీయూడబ్ల్యూజే కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో గత 5 సంవత్సరాల క్రితం వాళ్ళ కుమారుణ్ణి సర్పంచ్గా ఎన్నిక చేసి అత్యధిక మెజార్టీతో విజయం పొందించి ఈ గ్రామకు ఎనలేని సేవలు చేసినాడు. అలాగే ఆయన ద్వారా కూడా అన్ని రకాల అభివృద్ధి పనులు కూడా చేసినాడు. కాబట్టి ఆయనకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంన మేము మా గ్రామ ప్రజల తరపున, మా ఎంఆర్పిఎస్ తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఎన్నో రకాలుగా సేవలు గ్రామ ప్రజలకు ఆపదలో ఆపద్బాంధవుడుగా నిరుపేదలకు సహాయం చేసి ఉన్నత స్థాయికి ఎదిగిండు. అత్యధిక మెజారిటీ ప్రేమ ఆయనలో ఆదరాభిమానం సంపాదించుకుంటూ. కాబట్టి అలాంటి మహనీయుడికి 1000 ఏళ్ళైనా సరిపోదు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు వారిపై, వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ పుట్టినరోజు సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. వడాయిగూడానికి రావటము, మనీష్ సర్పంచ్ కావటము మాకు అదృష్టము. మా ఊరు చాలా అభివృద్ధి చెందింది. మంచి మంచి పనులు చేసిండు. మా ఊరును మంచిగా అభివృద్ధికి తెచ్చినాడు. వాళ్ళ నాన్న పుట్టినరోజు సందర్భంగా మేము చాలా మరీ జరుపుకోవాలని కోరుతున్నాను. ఆయన సేవలు అంటే అద్భుతం. ఆయన వస్తున్నాడంటే నడిచొచ్చే నరసింహస్వామి. ఆయన అడుగులో అడుగు వేసినట్టు ఎవరికి ఆపదలు వచ్చినా, సాపదలు వచ్చినా, ఆకలైన వాళ్ళకు అన్నము, తూపైన వాళ్ళకు ఎలా పిలిచి ఆయన వస్తుండంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ వచ్చినట్టు
అంత కెపాసిటీగా మేము వచ్చేది. అంత ఆయన వచ్చిందంటే ఒక దేవుడు అన్నట్టే. మాకు మా ఊరిని చాలా అద్భుతంగా చూసుకున్నాడు. గుండుముత్తయ్య గారికి నమస్తే అయ్యా. నువ్వు మంచి మనిషివి, మంచి వ్యక్తివి. ఇంకా 50 ఏళ్ళు 100 ఏళ్ళు బతకాలి. గుండుముత్తయ్య గారు వస్తే మాకెంతో దేవుని వలే మంచిగా ఉండాలి. దేవుడా ఆపసాపత వస్తే ఆదుకునేది. 20,000 అంటే 10,000 అంటే 5,000 అంటే ఇచ్చేది. రామన్ కూడా మస్తు చేసిండు. రామన్ కూడా మంచి పనులు చేసిండు. ఆయన వచ్చి ఒక దేవునిలాగా ఉన్నాడు. మా ముత్తయ్య బావ నమస్కారం మంచిగా చేసిండు, మంచిగా అందరినీ రక్షించిండు. ఒక దేవుడు ఎంతో ఆయన అంతా మంచిగా చేసిండు. మంచిగా పనులు చేసిండు, మమ్మల్ని మంచిగా చేసిండు. రోళ్ళు గీళ్ళు మంచిగా చేసిండు, మాకు మంచిగా ఇది చేసిండు ఒక దేవుడు. ఆ గుండుముత్తయ్య బావకు నమస్కారం. గుండుముత్తయ్య రాష్ట్ర కార్యదర్శి TUWJ రాష్ట్ర కార్యదర్శి గుండుముత్తయ్య మామగారికి నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో గడపాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామగారు, మీరు మన ఉడాయగూడెం గ్రామంలో పోయిన 5 ఏళ్ళ ప్రాంతంలో 5 ఏళ్ళ సమయంలో చాలా అభివృద్ధి పనులు చేశారు. మోరీలు కానీ, పైప్ లైన్ డ్యానేజీ కానీ, సీసీ రోడ్స్ కానీ, బోర్లు కానీ, మోటార్స్ కానీ, ఇంకా చిన్నపిల్లలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆపదలైనా సాపదలైనా ఆర్థిక సహాయంకు ముందడుగు ఉండేవారు. మీరు మంచి మనసున్న వ్యక్తి, మంచి గుణమున్న వ్యక్తి వారు. అటువంటి దేవుళ్ళ అటువంటి మనసు మీది మంచి మనసున్నవారు, దేవుళ్ళ అటువంటి మనిషి మీరు. ఇళ్ళకాలం ఎల్లప్పుడూ 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు మీ అసంటోళ్ళు 1000 ఏళ్ళు బతికినా కానీ మాకు చాలా సంతోషం. Like and subscribe.